హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగ్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్ కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. మనం చూసుకుంటే కనుక నిన్నటి నుంచి ఆగకుండా బిట్ కాయిన్ $96,000 చేంజ్ నుంచి అప్రాక్సిమేట్లీ $87,800 దాకా ఆగకుండా మనకి ఒక బిగ్ క్రాష్ అయితే తీసుకొని వచ్చింది. ఇది ఇట్లానే క్రాష్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉందా, లేదు అని అంటే కనుక ఏదైనా స్లైట్ పుల్ బ్యాక్ కానీ బౌన్స్ బ్యాక్ కానీ ఏమైనా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయా? ఇన్ కేస్ మనం ఇంకా డౌన్ ఫాల్ మూమెంట్ కి వస్తే ఎక్కడ దాకా వెళ్లే ప్రాబబిలిటీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి డౌన్ ఫాల్ లో. అసలు ఇంత పెద్ద క్రాష్ కి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది క్రిప్టో మార్కెట్ లో, అసలు బుల్ రన్ ఉందా లేదా ఏంటి, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ గానే మీకు క్లియర్ గా అయితే చెప్పాను, ప్రీవియస్ బుల్ రన్స్ కి ఈ బుల్ రన్ సైకిల్ కి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుందని. అదే ప్లేయింగ్ అవుట్ అయితే జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే మనం ఒక మంచి అక్యూములేషన్ వస్తుందో ఆ అక్యూములేషన్ ని బ్రేక్ చేసిన తర్వాత ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే వస్తుంది. అట్లాగే మనకి ప్రీవియస్ గా కిందున్న అక్యూములేషన్ జోన్ ని కూడా రీటెస్ట్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది. అట్లాగే బిట్ కాయిన్ సిఎంఈ ఫ్యూచర్స్ లో మనకి అప్రాక్సిమేట్లీ 70,000 to 72,000 దాకా మనకు ఒక సిఎంఈ గ్యాప్ అయితే ఉంది. అది కూడా బుల్ రన్ స్టార్ట్ అయ్యే ముందు ఫిల్ చేసుకొని మాత్రమే మార్కెట్ అప్వర్డ్స్ మూమెంటం వెళ్తుందని అయితే చెప్పడం జరిగింది. అవన్నీ జరగాలి గైస్. అవన్నీ జరిగిన తర్వాతే మనం బుల్ మార్కెట్ అయితే విట్నెస్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అవి రానంత సేపు బుల్ రన్ అయితే ఇట్లానే డిలే అయితే ఉంటుంది. అట్లాగే యుఎస్ తరఫు నుంచి కొన్ని ఫెడ్ రిజర్వ్ రేట్స్ అయితే ఉన్నాయి. కొన్ని పాజిటివ్ సైన్స్ అయితే నేను విన్నాను. మార్చి లోపు మనకి క్లియర్ కట్ గా పాజిటివ్ సైన్స్ అన్ని వినడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే సోల్ $180 నుంచి $135 దాకా ఒక షార్ట్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది ప్రీమియం గ్రూప్ లో. అది అట్లాగే ఎగ్జాక్ట్ గా ప్లేఅవుట్ అయితే అయింది. కావాలంటే చెక్అవుట్ చేయండి. నేను టెలిగ్రామ్ లో కూడా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ అయితే, ఒకసారి దాంట్లో కూడా ఫాస్ట్ గా అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే వీడియో కన్నా ముందు ఫాస్టర్ అప్డేట్స్ ఏదైనా కానీ టెలిగ్రామ్ లో మాత్రమే నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు ఏ జోన్ బ్రేక్ అవ్వబోతుంది, ఏ జోన్ సపోర్ట్ కింద మారబోతుంది ఏంటి అని చెప్పి వాటన్నిటి గురించి. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం ఓన్లీ బిట్ కాయిన్ గురించి, అట్లాగే క్రిప్టో మార్కెట్ అప్డేట్స్, అంటే ఆల్ట్ మార్కెట్ అప్డేట్స్, అట్లాగే మనకి ఎక్సో చార్ట్స్ లో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్సో చార్ట్స్ లో బయ్యర్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, సెల్లర్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, వీటన్నిటి గురించి అయితే డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ప్రెసెంట్ మనం చూస్తే కనుక మనకు ఉన్న మెయిన్ సపోర్ట్ 92,000 చేంజ్ లో అయితే కనిపిస్తుంది. ఈ సపోర్ట్ అయితే మనకి స్లైట్ గా బ్రేక్అవుట్ అయితే ఇచ్చి మనకి నెక్స్ట్ డే క్యాండిల్ అన్నది కింద దానికన్నా కిందే క్లోజ్ అవడం జరిగింది. రీటెస్ట్ అయితే చేసుకుంది మళ్ళీ అప్వర్డ్స్ కి, అంటే మనకున్న సపోర్ట్ పైన బిల్డ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఇయ్యలేదు. సెల్లర్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ అని చెప్పొచ్చు మార్కెట్ లో. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా డ్రాప్ అయితే వచ్చింది మార్కెట్ లో. మనం చూసుకుంటే కనుక ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నంత సేపు మనం ఎప్పుడు ఈ క్యాండిల్ ఇట్లా ఒక క్యాండిల్ ని చూడడం అయితే లేదు మనకి. అట్లాగే కింద క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. మీరు చూసుకుంటే కనుక ఓన్లీ జస్ట్ ఆ డే లోనే మనకు ఒక స్లైడ్ డౌన్వర్డ్స్ మార్కెట్ ని తీసుకొచ్చి మళ్ళీ అట్లానే మార్కెట్ అప్వర్డ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది. బట్ ఇవాళ మాత్రమే క్యాండిల్ అయితే డౌన్వర్డ్స్ మూమెంటం లో అయితే క్లోజ్ అయింది గైస్. అట్లాగే మనకి ప్రెసెంట్ నాకు కనిపిస్తున్న సపోర్ట్ చూసుకుంటే కనుక 80,000 to 85,000, 81,000 లో 200 మూవింగ్ యావరేజ్ అయితే మనకి మూవింగ్ యావరేజెస్ అన్ని పైనే కూర్చున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రెసిస్టెన్స్ గా అయితే మారుతాయి. కింద ఒకటే మాత్రమే ఉంది, అది డైలీలో 200 డేస్ మూవింగ్ యావరేజ్, అది ఒక్కటి మాత్రమే సపోర్ట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది. అది వచ్చేసరికి మనకి $81,870 లో అయితే కూర్చుంది. ఇదే మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇన్ కేస్ మనం నెక్స్ట్ డే క్యాండిల్ గనక ఇట్లానే క్లోజ్ అయితే మనం టువర్డ్స్ 91,000, 92,000 దాకా మళ్ళీ ఒక రీటెస్ట్ అయితే తీసుకొని దాని తర్వాత సప్లై అవ్వకపోతే కనుక ఇట్లా ఒక బ్రేక్అవుట్ అయితే అవుతుంది. షార్ట్ గా 92,000 లో షార్ట్ అయితే బిల్డ్ చేయొచ్చు. మీ స్టాప్ లాస్ వచ్చేసరికి 94,000 to 95,000 మధ్యలో అయితే ఉండాలి. దీంట్లో మీరు అప్రాక్సిమేట్ గా మీరు చూసుకుంటే $5,000 అయితే బుక్ చేయొచ్చు గైస్. ఇట్స్ అన్ ఓపెన్ కాల్ అని అయితే చెప్తున్నాను. నేను ట్రేడ్ తీసుకోమని ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ దాకా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది. ఇన్ కేస్ ఇది సపోర్ట్ ఇవ్వకపోతే కనుక ఈ 77,000 మనకి ఏదైతే నెక్స్ట్ సపోర్ట్ అయితే ఉందో ఈ సపోర్ట్ ని కూడా లేదు అని అంటే కనుక విక్ ద్వారా వచ్చి కూడా రీటెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బిట్ కాయిన్ లో. అట్లాగే నేను బిట్ కాయిన్ లో వీక్లీలోకి తీసుకెళ్లి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చూపిస్తాను చూడండి. సో యూజువల్ గా బిట్ కాయిన్ రేంజింగ్ చేసే ప్రతిసారి
మనకు ఆన్ అండ్ యావరేజ్ గా ఎంత పర్సెంటేజ్ డంప్ అయితే ఇచ్చింది. ప్రీవియస్ రేంజింగ్ ప్రకారంగా చూసుకుంటే గనక 27% అయితే మనకి డిప్ అయితే తీసుకొని వచ్చింది మార్కెట్ లో. అట్లాగే ప్రెజెంట్ ఉన్న రేంజింగ్ ప్రకారంగా అదే 27% అనుకుంటే మనకి 79,574 లో అయితే కనిపిస్తుంది. సో 77,000 అంటే మనకి $77,000 కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే హైగా అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే ఇక్కడ కూడా మనం చూసుకుంటే 50 డైలీ మూవింగ్ యావరేజ్ అయితే సపోర్ట్ ఇస్తుంది గైస్. ఇదే బ్లాక్ కి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాబబిలిటీగా మనకి వీక్లీలో ఒక బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ 30% అన్నది కంపల్సరీ వస్తుంది గైస్. ప్రీవియస్ గా డేటా అయితే మీరు చెక్అవుట్ చేయండి. అట్లాగే మీరు ఒక షార్ట్ అనాలిసిస్ అయితే చేయొచ్చు. మీకు అర్థమవుతుంది మార్కెట్ లో సిచ్యువేషన్ ఏంటి అని. అంటే అట్లాగే మీకు ఇంకొక థింగ్ అయితే చూపిస్తాను చూడండి. 200 డైలీ మూవింగ్ యావరేజ్ అన్నది ఎట్లా సపోర్ట్ అయితే ఇస్తుంది ప్రతిసారి. ఎప్పుడైతే మనకి మార్కెట్ 200 కన్నా పైకి వెళ్ళిన తర్వాత అది ఎట్లా సపోర్ట్ కింద అయితే వర్క్ చేస్తుంది అని అయితే చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఇక్కడ అక్టోబర్ లో మనకి 200 పైన రీటెస్ట్ చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 200 దగ్గరికి వచ్చి మనం చేస్తామో దాని తర్వాత ఎంత మంచి బౌన్స్ బ్యాక్ అయితే వచ్చిందో చూడండి. దాని తర్వాత సూన్ ఆర్ లేటర్ మళ్ళీ బ్రేక్ అయిపోయింది. అది తర్వాత చూసుకుంటే మనం అట్లాగే చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇదే రేంజ్ లో గనక చేస్తే మళ్ళీ మనకి రీటెస్ట్ అన్నది 90 to 1 lakh మధ్యలో దాకా వస్తుంది. ఇది ఒక లాంగ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రాఫిట్స్ బుక్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ 200 డైలీ మూవింగ్ యావరేజ్ అన్నది అంత ఈజీ సపోర్ట్ అయితే కాదు. చాలా అంటే చాలా పెద్ద సపోర్ట్. అంత ఈజీగా ఎప్పుడు 200 డైలీ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవ్వదు. దానికి ఎన్నో రోజులు అయితే పడుతుంది ఇన్ కేస్ అంత బ్రేక్ అవ్వాలంటే. మీరు ఇక్కడ చూసుకోండి, ఒక్కసారిగా 200 డైలీ మూవింగ్ యావరేజ్ వచ్చి టెస్ట్ చేయగానే అప్రాక్సిమేట్లీ మనం ఎంత స్లైట్ అప్వర్డ్స్ మూవ్మెంట్ చూసాము అని అంటే కనుక 11,000 చేంజ్ అయితే చూసాం గైస్. ఇట్లానే ఉంటుంది. 200 డైలీ మూవింగ్ యావరేజ్ ని సపోర్ట్ లాగా బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. అట్లాగే రెసిస్టెన్స్ లో అంత ఈజీగా బ్రేక్ అయితే చేయలేము. ఇది బిట్కాయిన్ అనాలిసిస్ అయితే. మీకు ఇన్ కేస్ నెక్స్ట్ డే క్యాండిల్ కూడా ఇట్లానే కనిపిస్తే గనక నేను ప్రెసెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే అట్లీస్ట్ 1 lakh దాకా ఒక రీటెస్ట్ అయితే తీసుకొని వచ్చి దాని తర్వాత దీన్ని అయితే టెస్ట్ చేసి మళ్ళీ మనం చిన్న చిన్నగా ఇట్లా అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు అని అంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనకి ఇట్లానే వచ్చేసి ఇట్లా బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈ టార్గెట్ అయితే అందరూ మీ టార్గెట్స్ లో గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం కమింగ్ టువర్డ్స్ డామినెన్స్ లోకి వస్తే కనుక డామినెన్స్ లో నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఈ ఛానల్ దాకా మనకి ఇప్పుడు డామినెన్స్ టెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఈ రేంజ్ వచ్చేసరికి 71.68%. అప్రాక్సిమేట్లీ ఇంకా 20-30% మీ ఆల్స్ డిప్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే హ్యూజ్ గా కనిపిస్తున్నాయి గైస్. ఇది ఒక రైజింగ్ వెడ్జ్ జస్ట్ ఎప్పుడు ఫాలింగ్ వెడ్జ్ గానే అవుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే మనకి బ్రేక్అవుట్ అయ్యాను అని చూపించి మార్కెట్ లో అందరు ఇన్వెస్టర్స్ ని ఫోమో చేసి బయింగ్ చేయించి అందరిని ఇప్పుడైతే ట్రాప్ లోకి తీసుకెళ్ళింది. మార్కెట్ డామినెన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా 20-30% మనం డామినెన్స్ లో చూసుకుంటే కనుక ఇంకా 20-30% అయితే మనకి అప్వర్డ్స్ మూవ్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. డామినెన్స్ లో ఇది కూడా అందరూ ఒకసారి గుర్తు అయితే ఉంచుకోండి. నెక్స్ట్ మనం ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే కనుక ఆల్ట్ మార్కెట్ క్యాప్ ఈజీగా నాకు ఈ 162.7 బిలియన్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే కనుక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ POC అంతే అందరి ఐ సైట్ ఉన్నది అప్రాక్సిమేట్లీ $112 బిలియన్ లో అయితే కనిపిస్తుంది. సో ఆల్ట్ మార్కెట్ క్యాప్ ఇక్కడ దాకా కూడా డిప్ తీసుకురావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి మీ ఐ సైట్ లో అయితే ఉంచండి. ఆల్ట్ మార్కెట్ క్యాప్ ఇక్కడ దాకా ఇంకా మనకి బ్రీచ్ తీసుకురావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ కూడా ఉంది. అట్లాగే ఇది కూడా మనకి 240 to 250 అయితే సపోర్ట్ ఉంది. ఇది కూడా ఈ 250 సపోర్ట్ ని బ్రేక్ చేస్తే ఇనిషియల్ గా అయితే మనం $167 బిలియన్ లోకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ గనక మనకి సపోర్ట్ దొరకకపోతే గనక ఈ టార్గెట్స్ ని కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ అప్డేట్ టు సోల్ గైస్. ఆల్రెడీ నేను క్లియర్ గా ప్రీమియం గ్రూప్ లో ఒక సోల్ ట్రేడ్ అప్డేట్ అయితే ఇచ్చాను. $180 రీటెస్ట్ చేసి దాని తర్వాత 135 దాకా మనకి సపోర్ట్ అయితే టెస్ట్ చేస్తుందని చెప్పి సేమ్ ఇదే జరిగింది సోల్ లో. మీరు చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 27% లో వచ్చింది, 50 పాయింట్స్ లో వచ్చింది. మనకి 27% అంటే ఇంటూ 5x చేసుకున్నా గానీ మల్టిప్లికేషన్ లో మీరే ఆలోచించండి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ సోల్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి బయింగ్ చేయాలి కానీ ఇక్కడ నుంచి ఇంకా షార్ట్ అయితే చేయకూడదు, గుర్తైతే ఉంచుకోండి. సోల్ అనేది ఒక మంచి బయింగ్ జోన్ లో కూడా వస్తుంది. 100% బై చేయాల్సిన జోన్స్. నా ఫస్ట్ జోన్ ఇచ్చేసింది నేను 135 లో ఇచ్చాను, నెక్స్ట్ 136 లో ఇచ్చాను, థర్డ్ జోన్ 112 లో అయితే ఇచ్చాను. గైస్ ఒకటైతే గుర్తుంచుకోండి, నేను ఇచ్చే ప్రతి బయింగ్
జోన్ ఎన్నో మెజర్స్ తీసుకొని ఎన్నో టెక్నికల్ అనాలిసిస్ చేసి మాత్రమే ఇస్తాను. స్టార్టింగ్ లో రాలేదు కదా అని కూర్చుంటే కనుక మీకు ప్రెసెంట్ ఇట్లానే సినారియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 175 లో ఎన్ని రోజులు రీటెస్ట్ చేసిందో చూడండి. ఇక్కడిక్కడే వెయిట్ చేసి ఎట్ లాస్ట్ 136.49 చేంజ్ దగ్గరికి అయితే నేను చెప్పిన సపోర్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ 112 సపోర్ట్ ని కూడా టెస్ట్ అయితే చేస్తుంది. బట్ సూన్ ఆర్ లేటర్ మళ్ళీ 175 దాకా అయితే రీటెస్ట్ కి వెళ్ళి అయితే వస్తుంది. ఈ లోపు వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మేజర్ అప్డేట్ ఆఫ్ ఎక్సో చార్ట్స్ లో చూసుకుంటే మనకి ప్రెసెంట్ మనకి పిఓసి కనిపిస్తుంది $87,960 లో అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ కనుక దీనికన్నా కింద క్లోజ్ అయితే ఇక్కడ ఏవైతే మనకి 1.45 బిలియన్ బయర్స్ అయితే ఉన్నారో వీళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. ఈ బయర్స్ అందరూ ట్రాప్ అయ్యారు అని అంటే కనుక నెక్స్ట్ మనకి బ్రీచ్ అవుట్ తీసుకొచ్చేది $75,919 దాకా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి కనిపించే బిట్ కాయిన్ టువర్డ్స్ సపోర్ట్ లో ఇక్కడ దాకా కనిపిస్తుంది గైస్. ఇదైతే అందరూ క్లియర్ గా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి పిఓసిని అయితే రెస్పెక్ట్ చేస్తూనే ఉంటుంది మార్కెట్, ప్రతి పిఓసిని టెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఒక పిఓసి బ్రేక్ అయితే నెక్స్ట్ కింద ఉన్న పిఓసి దాకా మార్కెట్ అయితే వెళ్తూనే ఉంటుంది. మార్కెట్ ఇది కూడా మీరు క్లియర్ గా ఒకసారి బ్యాక్ లోకి వెళ్ళి మీరైతే టెస్ట్ అయితే చెయ్యండి. ఓకే, సో అట్లాగే మీరు ప్రీవియస్ వీడియో నేను ఏదైతే ఇంపార్టెంట్ అప్డేట్ బుల్ రన్ కమింగ్ క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ ఏదైతే ఈ వీడియో ఇచ్చానో ఈ వీడియోలో క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను. ఎప్పటిదాకైతే మనం 91,215 పైన ఉంటామో అప్పటిదాకా మనం సేఫ్, దానికన్నా కిందకు వస్తే కనుక వీఆర్ ఇన్ డేంజర్ జోన్ అని చెప్పి దీంట్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. మార్కెట్ ఫాలే అవుతుంది అని చెప్పి ఒకసారి ప్రీవియస్ గా నా వీడియోని కూడా చెక్అవుట్ అయితే చేయండి, మీకు క్లియర్ అప్డేట్స్ అన్నది తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇవాళ వీడియో అయితే ఇంతే. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఫర్ ఫాస్టర్ తెలుగు క్రిప్టో అప్డేట్స్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.